ఇవాళ మనం బీ మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. బీ మార్కెటింగ్ అంటే బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్. అంటే ఇంకో మార్కెటింగ్ ఏమైనా ఉందా? మనం మామూలుగా చెప్పుకునే మార్కెటింగ్ ఏంటంటే బీ టు సి మార్కెటింగ్, అంటే బిజినెస్ టు కస్టమర్ మార్కెటింగ్. అంటే మనం కస్టమర్ ఫోకస్డ్గా చేసేటువంటి మార్కెటింగ్ని మనము బీ టు సి మార్కెటింగ్, అంటే అంతిమ వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో ఆ వినియోగదారుడు ఫోకస్డ్గా చేసే మార్కెటింగ్ని బీ2సి మార్కెటింగ్ అంటాం. అయితే బీ మార్కెటింగ్ అంటే రెండు సంస్థల మధ్య జరిగేటువంటి మార్కెటింగ్. అంటే ఈ సంస్థలు ఏవైనా కావచ్చు, సరఫరాదారు కావచ్చు, ఉత్పత్తిదారుడు కావచ్చు. ఉత్పత్తిదారుడికి సంబంధించిన చిన్న చిన్న కంపోనెంట్స్ సరఫరా చేసే వ్యక్తి కావచ్చు, ఈ ఉత్పత్తికి కావాల్సిన రవాణా సౌకర్యాలు కల్పించే వ్యక్తి కావచ్చు. ఈ ఉత్పత్తిదారుడికి రకరకాల సేవలు అందిస్తారు. అందులో విత్త సేవలు కూడా ఉంటాయి. విత్త సేవలు కావచ్చు, ఏ రకమైనటువంటి సేవలు అందించేటువంటి సంస్థ అయినా కూడా మనకి ఈ యొక్క బీ మార్కెటింగ్ అంటే రెండు వ్యాపార సంస్థల మధ్య జరిగే మార్కెటింగ్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఈ యొక్క వ్యవహారాలన్నీ కూడా పెద్ద మొత్తాల్లో జరుగుతుంటాయి. సంఖ్యాపరంగా కావచ్చు లేదా పరిమాణం ప్రకారంగా కూడా కావచ్చు. ఇవి పెద్ద స్థాయి మార్కెటింగ్ మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం బీ మార్కెటింగ్ అంటాము. అంటే ఇక్కడ ఈ వస్తువులు అనేవి వినియోగదారుడికి చేరే లోపు మధ్యలో ఉన్న ఇంటర్మీడియరీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకి బీ మార్కెటింగ్ వస్తారు. అంటే మధ్యవర్తులు అంటాము, డీలర్లు, హోల్సేలర్లు, రిటైల్ షాప్ వాళ్ళు. వీళ్ళతో జరిగేటువంటి మార్కెటింగ్ కార్యకలాపాలన్నీ కూడా మనము బీ మార్కెటింగ్ అని మనము పిలుస్తూ ఉంటాము. అయితే ఈ బీ మార్కెటింగ్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటి బీ మార్కెటింగ్ లక్షణం ఏంటంటే డిమాండ్ యొక్క లక్షణము. ఉత్పన్న డిమాండ్ అంటాం. అంటే ఒక వస్తువుకి వినియోగదారుడి దగ్గర ఉండే డిమాండ్ని మామూలుగా డిమాండ్ అంటాం కదా. ఆ డిమాండ్ వినియోగదారుడు ఏదైతే డిమాండ్ చేస్తాడో ఆ డిమాండ్ ఆధారంగా ఈ డిమాండ్ ఉంటుంది అన్నమాట. ఒక కంపెనీ ఒక వస్తువుని తయారు చేస్తుంది, వినియోగదారుల వస్తువును కొంటుంటే అతడు సప్లయర్ల దగ్గర నుంచి దానికి సంబంధించిన రా మెటీరియల్ కావచ్చు, యంత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంటుంటాడు కదా. అది ఉత్పన్న డిమాండ్ అవుతుంది. సో ఇది వినియోగదారుల ద్వారా మాత్రమే ఏర్పడుతుంది. ఇది తర్వాత ఈ డిమాండ్లో మార్పులు కూడా జరుగుతుంటాయి. వినియోగదారుల అభిరుచులు మారినప్పుడు దానికి తగ్గట్టుగా ఉత్పత్తిదారుల దగ్గర ఉండేటువంటి డిమాండ్లో కూడా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ కొంచెం టైం గ్యాప్ ఉంటుంది. మార్కెట్లో సరుకులు వదిలాము, అవి అమ్ముడు అవ్వలేదు. ఈ అమ్ముడు అవ్వలేదు అని తెలిసి తన మార్పు చెందేలోపు కొద్దిగా టైం గ్యాప్ అనేది మనకు ఉండటం జరుగుతుంటుంది. ఇంకోటి, వ్యాపార మార్కెట్లో డిమాండ్ అనేది చాలా అస్థిరంగా ఉంటుంది. అంటే ఒకసారి సరఫరాదారులలో మార్పులు జరుగుతుంటాయి, ధరలు ఒకేసారి పెరిగిపోతుంటాయి. ధరలు ఒకసారి పెరిగినప్పుడు మనము మార్కెట్లో వెంటనే ధరని పెంచలేము. దానివల్ల కొంత ఉత్పత్తిని తగ్గిస్తూ ఉంటాము. సో కొత్త సరఫరాదారుని వెతుక్కుంటూ ఉంటాము. దీనివల్ల కొంత డిలే అవుతుంటుంది. మార్కెట్లోకి సరిగ్గా సరుకులు పంపించలేము. ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఈ డిమాండ్ యొక్క స్వభావం ఏంటంటే కాస్తంత అస్థిరంగా ఉంటుంది. ప్లస్ ధర సున్నితత్వం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రైస్ చాలా ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మన బ్రాండింగ్లు ఇవేం కుదరవు. మన సప్లైర్ దగ్గర నుంచి రా మెటీరియల్ తీసుకొస్తాము. రా మెటీరియల్ ఉన్నాక ఒకే క్వాలిటీలో ఉంటుంది, బెస్ట్ క్వాలిటీ ఉండొచ్చు. బట్ ఇక్కడ సరఫరా చేసే వ్యక్తి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. సో ఇక్కడ ధర అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. మనం తక్కువ ధరకి ముడి పదార్థాలని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ధర చాలా సున్నితమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇకపోతే కొనుగోలు ప్రక్రియ. ఈ కొనుగోలు ప్రక్రియ వినియోగదారుడి యొక్క కొనుగోలు ప్రక్రియ మనం ఆల్రెడీ చూసాం, బయింగ్ బిహేవియర్లో కూడా చూసాం మనం. అక్కడ ప్రక్రియకి ఇక్కడ ప్రక్రియకి కొద్దిపాటి తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రిస్క్ చాలా ఎక్కువ. వినియోగదారుడు మార్కెట్లో ఏంటంటే వాడు కొంటాడు, నచ్చపోతే పడేస్తాడు, ఇంకోటి కొనుక్కుంటాడు. అదే ఒక ఉత్పత్తిదారుడు ఒక యంత్రాన్ని కొనాలని లేదా ముడి సరుకులు తీసుకొచ్చేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే నష్టం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఎందుకంటే జరిగే ప్రతి వ్యాపార వ్యవహారం కూడా చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంటుంది కాబట్టి నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాబట్టి సాధారణంగా కొనుగోలు ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే భావోద్వేగాలకి లోబడి ఏది పడితే అది కొనేయడం అనేది కుదరదు. వినియోగదారుడిని అప్పుడప్పుడు మనం మోసపోతుంటాం, యాడ్లు చూసో లేకపోతే 1+1 ఆఫర్లు చూసో. అలా కుదరదు. ఇక్కడ చాలా రేషనల్గా వ్యవహరించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ సంస్థల మధ్య అడ్వర్టైజ్మెంట్లు వీటి కన్నా కూడా పరస్పర బాంధవ్యాలు,
మన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆ వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో అతని అవసరాలు ఏమి కూడా మనము కొంతవరకే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పూర్తిగా అతనితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకొని ప్రత్యక్షంగా మాట్లాడి అప్పుడు మాత్రం మనము డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక సమూహ కార్యకలాపంగా ఉంటుంది. సో ఈ ఎందుకంటే వినియోగదారుల మార్కెట్లకు తరచు కొనుగోలు అమ్మకాలు ఉండవు. అప్పుడప్పుడు జరుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అంతర్జాతీయ అంశాలు కూడా ఇక్కడ ప్రభావితం చేస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక మార్కెట్ నుంచి ఇంకో మార్కెట్కి మనము ఇప్పుడు మీరు ఒక కంట్రీలోకి వెళ్ళి ఒక వస్తువుని అమ్మాలి అనుకోండి, ఒక కస్టమర్స్కి అమ్మకాలు చేయాలి అనుకోండి, చాలా విషయాలు ఆలోచించాలి. భాష ఏంటి, ప్యాకింగ్ మార్చుకోవాలి, సంస్కృతికి అలవాటు పడాలి, అక్కడ అడ్వర్టైజ్మెంట్ డిఫరెంట్గా ఉంటాయి, పంపిణీ ఛానల్స్ పంపిణీ విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించి చాలా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ B2B బిజినెస్లో ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి అక్కడ వినియోగదారులు డైరెక్ట్ కలము. అక్కడ ఉన్న ఒక వ్యాపారస్తుడికి మనము అతనికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, లేదా కొన్ని కంపోనెంట్స్ కానీ, కొన్ని విడిభాగాలు కానీ మనం అతనికి అమ్మడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ అంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏదైతే మనకి ఏముండదు. జనరల్గా ట్రేడ్ అసోసియేషన్స్ ఉంటాయి. ట్రేడ్ అసోసియేషన్స్ ద్వారా మనం ఒక పూర్వ నిర్ధారిత కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు అవి తెలుసుకుంటే సరిపోతుంది. మనం ఏ దేశంతోనైనా వ్యాపారం చాలా సులభంగా చేయొచ్చు. ఎందుకంటే మనం ఆ దేశంలోకి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అతని షిప్లో మనం సరుకుని లేదా వేరే మార్గంలో కానీ సరుకుని అతనికి హ్యాండ్ ఓవర్ చేసి సరిపోతుంది. మన ఆ దేశంలోకి వెళ్ళి అక్కడ రవాణా సదుపాయాలు కూడా చూసుకోవాల్సిన అవసరం మనకి ఉండదన్నమాట. సో ఇది చాలా ముఖ్యం. తర్వాత సంబంధాలు. ఇక్కడ సంబంధాలు అనేవి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు కంపెనీకి ఒక వినియోగదారుడికి మధ్య ఒక B2Cలో అంత ప్రత్యక్ష సంబంధం ఉండదు. చాలా ప్రాముఖ్యత లేని సంబంధం ఉంటుంది. అతని కోసమే మనం వస్తువులు తయారు చేసిన అతనికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి విడివిడిగా ఒక్కొక్క వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరగదు. వినియోగదారులు అందరి యొక్క ఆలోచనల ఆధారంగా వస్తువులు తయారు చేస్తాం. అది మార్కెటింగ్ అంటే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ వినియోగదారునికి ఒక్కోసారి ఏమవుతుందంటే అతనికి తగ్గినటువంటి వస్తువుల్ని మనం తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి సెల్ ఫోన్ కంపెనీకి మనం వెనకాల పౌచ్లు తయారు చేసేస్తున్నాం అనుకున్నాం. ఒక చిన్న ప్లాస్టిక్ యూనిట్ అనుకున్నాం. మనది అతనికి ఏ ఫోన్ కంపెనీకి వెళ్తే ఆ ఫోన్కి తగ్గట్టు మనం ఈ పౌచ్ డిజైనో లేకపోతే స్క్రీన్ గార్డ్ డిజైనో చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సార్ ఈ కంపెనీ ఏంటంటే సెల్ ఫోన్ కంపెనీ వాడు తయారు చేసుకోవడం 100% సెల్ ఫోన్ కంపెనీలు వాళ్ళ పౌచ్లు తయారు చేసుకోరు. దాని మీద ఉండే స్క్రీన్ గార్డులు వాళ్ళు తయారు చేయరు. ఈ స్క్రీన్ గార్డులు తయారు చేయడం అనేది ఒక గ్లాస్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. దీనిలో ఏమిటో టెక్నాలజీ ఉండదు. అలాగే వెనకాల పౌచ్కి ఒక ప్లాస్టిక్ కంపెనీ చేశారు, చిన్న ప్లాస్టిక్ యూనిట్ తయారు చేస్తారు. దానికి కంపెనీ అంత ఇన్వెస్ట్ చేసి టైం స్పెండ్ చేసి దానికి ఒక చేసేది ఏమి ఉండదండి. వాళ్ళు డిజైన్ ఇస్తారు, ఆ డిజైన్ ప్రకారంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగత సంబంధాలు చాలా ముఖ్యం. వాళ్ళ డిజైన్ను అర్థం చేసుకుని, వాళ్ళ అవసరాలను అర్థం చేసుకుని, వాళ్ళ మోడల్స్ని అర్థం చేసుకుని మనం అలా చేసినట్టయితేనే మనకి B2B మార్కెట్ అనేటువంటిది కొనుగోలుదారు చుట్టూ చాలా తరచుగా సంబంధాలు ఏర్పరచుకుంటూ మాట్లాడుతూ మనము అవగాహన ఏర్పరచుకుంటేనే ఇందులో మనము సక్సెస్ అవుతాం. అంతేకాకుండా ఇంకో రకంగా చెప్పాలంటే రెండు వైపుల నుంచి కూడా మనకి ఇక్కడ కమిట్మెంట్స్ ఉంటుంటాయి అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కూడా మన సంస్థలోకి, వాళ్ళ ఇంజనీర్లు కూడా మన సంస్థలోకి వస్తారు. ఆ డిజైన్ మోడల్స్ అవి చూస్తారు, వాళ్ళకి ఇది సెట్ అవుతుందో చూసుకుంటారు. కంపోనెంట్ పార్ట్స్ ఉన్నాయనుకోండి, మనం ఒక కంపోనెంట్ తయారు చేసిస్తాము. కార్లో ఏదో చిన్న స్టీరియో చిన్నది తయారు చేసి ఇవ్వాలి, అది అక్కడ ఫిట్ అవ్వాలి. అంటే ఆ డిజైనర్ మన దగ్గరికి వస్తాడు, మన డిజైనర్ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అంటే ఒక రకమైనటువంటి పరస్పర అవగాహన సంబంధాల ద్వారా ఇక్కడ మార్కెటింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది మనము B2B మార్కెట్లో మనం ప్రధానంగా చెప్పుకుంటాము. ఇప్పుడు B2B మార్కెట్లో ఏ సంస్థలు మనకి ఎక్కువగా ఉంటాయి అనేది చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే పంపిణీదారులు B2B మార్కెట్లో చాలా, అంటే ఎవరుంటారు ఇందులో? వినియోగదారులు ఉండము, మీరు నేను ఉండము. మరి ఎవరు ఉంటారు అంటే ప్రధానంగా ఉండేది ఎవరంటే పంపిణీదారులు. అంటే సార్ పంపిణీదారులు అంటే ఎవరెవరు వస్తారు? మన పంపిణీ ఛానల్ ఉంటుంది, డీలర్లు, ఏజెంట్లు, రిటైలర్లు, హోల్సేలర్లు. అంటే చిన్న చిన్న షాప్ దగ్గర నుంచి వాళ్ళకి సప్లై చేసే హోల్సేలర్ దగ్గర నుంచి వాళ్ళకి సప్లై చేసే డీలర్ల దగ్గర నుంచి ఈ యొక్క మొత్తం నెట్వర్క్ మొత్తము ఏదైతే ఉందో అదంతా కూడా మనకి B2B మార్కెటింగే. అంటే వీళ్ళు సార్ వాళ్ళదంత అవసరమా మనకి? మీకు తెలియని విషయం ఏంటంటే ఒక కంపెనీ గోడౌన్ ఏర్పాటు చేసుకోదు.
ఆ కంపెనీలో తయారైన వస్తువులు డీలర్లకు పంపిస్తుంది. ఆ డీలర్లు గోడౌన్లు పెట్టుకుంటారు. ఆ గోడౌన్లో ఉన్న సరుకులు ఏం చేస్తుంటే హోల్సేలర్లు వాళ్ళ గోడౌన్లో పెట్టుకుంటారు. ఆ హోల్సేలర్ తెచ్చుకున్న గోడౌన్లను తీసుకెళ్ళి మన షాపుల్లో మనం నెలంతా కొనే సరుకుని వాళ్ళు ఒకే రోజు తెచ్చుకుని అక్కడ పెట్టుకుంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే మన కంపెనీ వస్తువులన్నీ స్టోర్ చేసే దాని కింద అవి ఉంటున్నాయి. అంతేకాకుండా కొంత మనీ ఈ ఛానల్లో అడ్వాన్స్ కింద ముందే కంపెనీకి వస్తుంది. వాళ్ళు కంపెనీలో పెట్టుబడులు పెడతారు, కొంత అమౌంట్ ముందుగానే అడ్వాన్స్ ద్వారా మనకి వర్కింగ్ క్యాపిటల్గా కూడా వాళ్ళు మనకు ఉపయోగపడతారు. ఈ రకంగా పంపిణీదారులు ఒక సంస్థ యొక్క విజయంలో ఎంతో ప్రధానమైన భూమికని పోషిస్తారు. సో వాళ్ళకి మనకి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ఉదాహరణకి మీరు కార్లు అమ్మే డీలర్ చూసారనుకోండి, ఆ డీలరు కొన్ని లక్షల రూపాయల ముందు డిపాజిట్ కడితేనే వాడికి ఆ పర్మిషన్ ఇస్తారనమాట. కారు డీలర్ కార్ ముందు మీరు పెట్రోల్ బంక్ తీసుకున్నాము, పెట్రోల్ బంకు హెచ్పి పెట్రోల్ బంకు లేదా వీళ్ళు రకరకాల ఐఓసి పెట్రోల్ బంకు లేదా రిలయన్స్ పెట్రోల్ బంకు, రిలయన్స్ మళ్ళీ వేరు, ఈ ఇండియన్ ఆయిల్ కానీ లేకపోతే హెచ్పి పెట్రోల్ బంక్ కానీ తీసుకుంటే అది పెట్టే వ్యక్తి వేరు ఉంటాడండి. అతను ఆ కంపెనీకి కొన్ని లక్షల రూపాయల అమౌంట్ కట్టుంటాడు. చక్కగా ల్యాండ్ కొని వాడి సొంత ల్యాండ్లో వాడికి సంబంధించిన మిషనరీ ఎక్విప్మెంట్ అంతా కొని వాడు పెడతాడు. వాడు జస్ట్ పెట్రోల్ కొంత రేటుకి సప్లై చేస్తారు, దాని మీద ప్రాఫిట్ వేసుకొని మనకు అమ్ముతాడు. ఇక్కడ చూడండి, అసలు పెట్రోల్ తయారు చేసేదేమో ఒక కంపెనీ, మొత్తం బంకులన్నీ వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, అంటే వాళ్ళ పంపిణీదారులు అనమాట. వాళ్ళకి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంటుంది. వీళ్ళు కొంత డబ్బులు ముందే కడతారు వాళ్ళకి. సో ఈ రకంగా ఎంతో ప్రధానమైనటువంటి భూమికను వీళ్ళు మనకి పోషిస్తారు. దీంతోపాటు ఎక్విప్మెంట్ ఉత్పత్తిదారులు కూడా ఉంటారన్నమాట. అసలైన ఎక్విప్మెంట్ ఉత్పత్తిదారులు అంటే ఒక్కోసారి కొన్ని ఎక్విప్మెంట్స్ మనం తయారు చేయము. ఇప్పుడు కారు కంపెనీ ఉందనుకోండి, టైర్లు ఏ కారు కంపెనీ సొంతగా తయారు చేసుకోదు. టాటా వాళ్ళ కారుకి టాటా టైర్లు ఉండవు, ఎంఆర్ఎఫ్ టైర్ ఉంటుంది, లేకపోతే ర్యాల్కో టైర్ ఉంటుంది, సిఎట్ టైర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏ టైర్ అంటే ఈ ఎక్విప్మెంట్స్ అంటే స్పేర్ పార్ట్స్, పై కనిపించే స్పేర్ పార్ట్స్ అని చెప్పేది ఎక్విప్మెంట్ అంటే మెయిన్ ఎక్విప్మెంట్ అంటాం వాటిని. ఇప్పుడు కొన్నిసార్లు మీరు ఎల్ఈడి బల్బులు అంటాం కదా, ఎల్ఈడి బల్బుల్లో ఆ మెయిన్ ఎల్ఈడి కంపోనెంట్ ఉంటుంది కదా, ఏ కంపెనీ తయారు చేయదు, అవన్నీ ఆల్మోస్ట్ చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుంటాయి అనమాట. మనం మేడ్ ఇన్ ఇండియా పైన బ్రాండ్ రాసిస్తాము. మీరు ఒక్కసారి లోపల ఆ పైన డిజైను లేకపోతే పైన లేబులింగు సర్క్యూటు అవి ఇండియాలో తయారీ ఉంటాయి. కానీ ఒరిజినల్ ఎల్ఈడి చిన్న బల్బులు ఉంటాయి చూసారు, లోపల మన పెద్ద బల్బులో ఒక 10-15 ఉంటాయి అనమాట. మనం ఆ వాట్స్ని బట్టి ఎక్కువ వాట్స్ అయితే ఎక్కువ ఉంటాయి, ఒక 10 నుంచి 20 మధ్యలోనే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి బయట నుంచి వస్తాయి అన్నమాట. ఇవి ఎక్విప్మెంట్ వినియోగదారులు అంటాం మనం. అంటే ఎక్విప్మెంట్ ఉత్పత్తిదారులు ఉంటారు, ఆ ఎక్విప్మెంట్ని కొని దాని ఆధారంగా రకరకాల కంపోనెంట్స్ తయారు చేసేవాళ్ళు ఉంటారు అనమాట. ఫుల్ కంపోనెంట్ ఒకటి తయారు చేసిస్తాడు, అదొక పద్ధతి. ఆ కంపోనెంట్లో ఉన్న చిన్న పార్ట్స్ తయారు చేసేవాళ్ళు ఉంటాడు, అది 3వ పాయింట్ మనకి. ఎక్విప్మెంట్ యొక్క వినియోగదారులు ఈ ఇద్దరు కూడా మనకి చాలా ప్రధానమైనటువంటి భూమికను మనకి పోషిస్తూ ఉంటారు. సో దీంతోపాటు మనకి చిల్లర వ్యాపారస్తులు కూడా మనకి ఇంట్లో ఒక భాగంగా ఉండటం జరుగుతుంటుంది. వీళ్ళు కూడా మనకి B2Bలోనే వస్తారనమాట. అంటే వాళ్ళకి మనకి మంచి సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ షాప్లో మనం నీట్గా అప్పుడప్పుడు అమ్మకాల ప్రోత్సాహానికి సంబంధించినటువంటి కూపన్లు, స్కీములు అవి కూడా మనం కంపెనీ తరఫున కొన్ని స్పాన్సర్ చేస్తుంటాము, అది మంచి డిస్ప్లేలు ఏర్పాటు చేస్తుంటాము వాళ్ళ షాప్లోనే. ఈ రకంగా కొంత బిజినెస్ టు బిజినెస్ జరుగుతుంటుంది. కొన్ని అయితే పూర్తిగా మన వస్తువులే అక్కడ పెట్టి అమ్ముతుంటారు. కార్ల డీలర్లు కానీ, బైక్ల డీలర్లు కానీ, ఇప్పుడు పతంజలి వాళ్ళ షాపులు తీసుకుని అన్ని పతంజలి ప్రొడక్ట్స్ ఉంటుంటాయి అన్నమాట. ఆ టైప్లో కూడా ఒక రకమైనటువంటి చిల్లర వ్యాపారస్తులతో కూడా ఒక రకమైనటువంటి బిజినెస్ టు బిజినెస్ మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎల్జీ సెపరేట్ షోరూమ్ ఉంటుంది, మళ్ళీ ఒక షాప్లో అన్ని రకాల ఏసీలు అమ్ముతారు, ఎల్జీ కంటూ పర్టికులర్ షోరూమ్ ఉంటుంది. ఇప్పుడు ఎంఐ ఫోన్ తీసుకున్నాం, రెడ్మీ ఫోన్ కొన్ని ప్రత్యేకమైన షాపులు పెడుతుంటారు అన్నమాట. ఇవి కూడా మనకి ఒక్కసారి రిటైల్ స్టోర్ కూడా మనకి B2B మార్కెటింగ్లో ఒక ప్రధానమైన భూమికని పోషిస్తుంటుంది. ఒక్కోసారి గవర్నమెంట్ కూడా దీంట్లో ఒక ప్రధానమైన భాగంగా ఉంటుంది. ఇప్పుడు కరోనా టైంలో మెడిసిన్స్ ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ చాలా పెద్ద మొత్తంలో మెడిసిన్స్ ఆర్డర్స్ ఇస్తుంది అనమాట. ఏదో ఒక డీలర్ లాగా లేదా వేరే పెద్ద కంపెనీ ఏదైతే డ్రగ్స్ కొంటారో ఆ టైప్లో అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా సంక్షేమ పథకాల్లో ఎన్నో రకాల వస్తువుల్ని ఒక ఉత్పత్తిదారుడు ఉత్పత్తిదారుడితో డైరెక్ట్ కాంట్రాక్ట్ అయిపోయి తక్కువ రేటుతో అందరికీ పంచిపెట్టుకుంటారు. ఇప్పుడు పిల్లలకి ల్యాప్టాప్లు ఇవ్వాలని లేకపోతే ట్యాబ్లు ఇవ్వాలని ఇలాంటి స్కీమ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, వాళ్ళ కంపెనీ నుంచి బల్క్లో కొనేసేసి వీళ్ళకి అందరికీ ఇవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే స్టేషనరీ ఉంది, స్టేషనరీ గవర్నమెంట్ పెద్ద ఎత్తున ప్రొక్యూర్ చేసి వాళ్ళ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ పేపర్లు, పెన్నులు ఇవన్నీ కూడా అంటే భారీ ఎత్తున కొని అన్ని డిపార్ట్మెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు అనమాట. అలాగే
గవర్నమెంట్ కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు సిమెంట్ కంపెనీతో ఇలా ఐరన్ కంపెనీలతో డైరెక్ట్గా కాంట్రాక్ట్ అవుతుంటారు అనమాట. ఇలాగా గవర్నమెంట్ కూడా దాంతోపాటు కొన్ని సేవా సంస్థలు కూడా భారీ ఎత్తున ఇటువంటి B2B మార్కెటింగ్లో ఇన్వాల్వ్ అవుతుంటాయి అనమాట. దేశవ్యాప్తంగా బ్రాంచ్లు ఉన్నటువంటి కొన్ని సేవా సంస్థలు ఏం చేస్తాయంటే పెద్ద ఎత్తున ప్రొక్యూర్ చేస్తాయి ప్రతి వస్తువుని కూడా. ఉదాహరణకు ఒక వైద్య సేవా సంస్థ ఉందనుకున్నాము, వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, ఎక్స్రే మెషిన్స్ కావచ్చు, లేదా టెస్టింగ్ మెషిన్స్ కావచ్చు, లేదా డాక్టర్లు వాడేటువంటి వివిధ రకాల పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే బల్క్లో కొనేసేసి వాళ్ళకు ఉన్నటువంటి సేవా సంస్థలన్నింటిలో వాడటం జరుగుతుంటుంది అనమాట. ఇది కూడా ఈ రకంగా సంస్థలు, చిన్న చిన్న సంస్థలు కూడా, సేవా సంస్థలు కావచ్చు, లేదా ప్రభుత్వ ఏజెన్సీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకేంటంటే B2B మార్కెటింగ్లో ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తారు. స్కూల్స్ కావచ్చు, స్కూల్స్ అన్నీ కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు కూడా బల్క్లో కొన్నిసార్లు ఆర్డర్స్ పెడుతుంటారు అన్నమాట. సో ఇవన్నీ B2B మార్కెటింగ్లో మనకి ఉండేటువంటి సంస్థలు. అయితే ఏ వస్తువులు మనకి B2B మార్కెట్లో సాధారణంగా వస్తుంటాయి అని కనుక మనం చూసినట్టయితే, ముఖ్యంగా మొట్టమొదటిగా మనకు వచ్చే వస్తువు ఏంటి అంటే కనుక ఉత్పాదక వస్తువులు, అంటే ముడి పదార్థాలు, రా మెటీరియల్స్ అంటే రకరకాల ఖనిజాలు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో కావాల్సిందంటే రాగి, సీసం, ఇవన్నీ ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి. కొంచెం సిల్వర్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు సెమీ కండక్టర్స్ అలాంటి ప్రాసెసర్స్లో వాటిలో గోల్డ్ కూడా కావాల్సి వస్తుంది. లెడ్ కావాల్సి వస్తుంది. లెడ్ చాలా ముఖ్యంగా వాడుతుంటారు. సో ఇవన్నీ ముడి పదార్థాలు. అయితే ప్లాస్టిక్ ఇండస్ట్రీలో ప్లాస్టిక్ ప్యానల్స్ వాడుతుంది, ప్లాస్టిక్ కావాల్సి వస్తుంది. ఇంకా మీకు ఇలాంటి సిమెంట్ ఇండస్ట్రీ తీసుకుంటే మట్టిను, లైమ్ స్టోన్, సున్నప్రాయి కావాల్సి వస్తుంటుంది. ఐరన్ ఇండస్ట్రీకి ఐరన్ ఓర్ ఉంటాం కదా, అది కూడా కావాల్సి వస్తుంటుంది. ఇప్పుడు అల్యూమినియంకి ఏమో బాక్సెట్ కావాల్సి వస్తుంది. అంటే ఇవన్నీ కూడా రా మెటీరియల్ అంటాం. ఈ రా మెటీరియల్ మళ్ళీ ఇప్పుడు ఐరన్ తయారైన తర్వాత మళ్ళీ కార్లు మ్యానుఫ్యాక్చరింగ్కి, ఆ కారు డిజైన్ మొత్తానికి మళ్ళీ ఐరన్ కావాలి. అలాగే అల్యూమినియం కూడా వాడుతుంటారు, అల్యూమినియం అలైస్ వాడుతుంటారు అనమాట. అల్యూమినియం అలైస్ తయారు చేసే కంపెనీ మళ్ళీ వేరే ఉంటుంది, దానికి అల్యూమినియం రా మెటీరియల్ అవుతుంది. ఈ అల్యూమినియం అలైస్తో మనకి ప్లేట్లు, కుక్కర్లు అవి తయారు చేస్తుంటారు, వాడికి మళ్ళీ ఇది రా మెటీరియల్ అవుతుంది. సో ఇది రా మెటీరియల్. కొద్దిగా ఉత్పత్తి చేయబడిన వస్తువులు అంటే సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటామండి. అంటే పూర్తిగా తయారవుతూ కొంత పార్ట్ తయారు చేసి మనకు అప్పచెప్తుంటారు అనమాట. ఉదాహరణకి ఎల్ఈడి బల్బులు లోపల చిన్న బల్బు ఉంటుంది చూసారా, అలాగే మనకి ఈ దీపావళికి అలా పండగలకి అప్పుడు ఇంటి మీద వైర్లు పెట్టి కడుతుంటారు చిన్న చిన్న ఎల్ఈడి బల్బులు. ఆ లోపల ఉండే బల్బులు విడిగా అమ్ముతారు, మీకు షీట్ అమ్ముతారు అనమాట. అది సగం తయారైంది ఆ వస్తువు, దానికి వైర్లు కలిపితే అప్పుడు అది తీగలాగా వస్తుంది అనమాట. సో సగం ఉత్పత్తి చేయబడిన వస్తువు, పూర్తిగా తయారైన వస్తువు, కంప్లీట్గా ఫినిష్ అయిపోయినటువంటి ప్రోడక్ట్ అనమాట. ఈ మూడింటికి ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా తయారైన వస్తువు ఎక్కడ అమ్ముతారు సార్? ఉదాహరణకి ఇప్పుడు మీరు ఏ కారైనా తీసుకోండి, ఏ కార్ల కంపెనీ కూడా తన సొంత స్టీరియో సిస్టమ్ లోపల పెట్టదు. అయితే బాస్ కానీ, లేకపోతే JBL ఉంటాయి, మనకి కంపెనీలు ఉంటాయి, వాళ్ళవి పెడతారనమాట. సో కావాలంటే మనం తీసుకుని విడిగా మనం కూడా దానికి అరేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్స్ట్రా స్పీకర్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే అది పూర్తిగా తయారైన వస్తువుని డైరెక్ట్గా ఫిట్ చేసేస్తారు అక్కడ, ఆ కంపెనీ బ్రాండ్ అక్కడ కనిపిస్తుంటుంది మనకి. కొంతమంది ఏంటంటే అసలు లోపల ఏం వాడుతుందో మనకు తెలియదు, లోపల వాడేస్తారు, ఆ కంపెనీ బ్రాండ్దే వాడతారు, కాకపోతే మనకి కనిపించకుండా చేస్తారు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఏ కంపెనీ కూడా వాళ్ళ కంపెనీ అద్దాలు తయారు చేసుకోదు. ఈ అద్దాల పక్కన ఉండే రబ్బర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ని ఏ కంపెనీ సొంతగా తయారు చేయదు, బయట నుంచి అవుట్ సోర్సింగ్ కానీ. నట్లు బోల్ట్ ఉంటాయి కదా, కంపెనీ తయారు చేయదు. మెయిన్ ఇంజిన్ పార్ట్ తయారు చేస్తారు. పెయింట్ సొంత కంపెనీ, ఏ కంపెనీ సొంత పెయింట్ వేసుకోదు, ఏషియన్ పెయింట్ లేకపోతే వేరే కంపెనీ పెయింట్ తీసుకొచ్చి చేస్తుంటారు. అంటే ఏ కంపెనీ అన్నీ మొత్తం వాళ్ళు తయారు చేయరండి. ఇప్పుడు లోపల ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీకు ప్రతి బైకుల్లో తీసుకోండి, బైకుల్లో ఇది ప్లగ్ ఉంటుంది కదా, ప్లగ్ ఏ కంపెనీ తన సొంత ప్లగ్ వాడదు, బాష్ కంపెనీది వాడతారు. మ్యాక్సిమం అన్ని కంపెనీలు బాష్ కంపెనీది వాడేస్తుంటారు అనమాట. అంటే ఏది ఏ కంపెనీ పూర్తిగా తయారు చేయదు, అందరూ B2Bలోనే నడుస్తుంటారు అనమాట. యాంత్రిక వస్తువులు ఏ కంపెనీ అయినా తనకు కావాల్సినటువంటి యంత్ర పరికరాలు బయట నుంచి దిగుమతి చేసుకుంటారు, వేరే కంపెనీ నుంచి తెప్పించుకుంటారు. సో ఈ యంత్ర పరికరాలు ఏంటంటే మనం ఓపెన్ చేసినా కూడా కనిపించవు, ఎందుకంటే అది యంత్రంలో తయారవుతుంది. ఇప్పుడు ఫిట్టింగ్ మిషన్స్, డ్రిల్లింగ్ మిషన్స్, పంచి కొట్టే మిషన్స్, చాలా రకాల మిషనరీ ఉంటుంది. కారు తయారీలో కావచ్చు, ఏ వస్తువు తయారీలో కావచ్చు. సో సేవల్లో కూడా మనకి చాలా రకాల యంత్రాలు వాడతారు. ఇప్పుడు ఉదాహరణకి బ్యూటీ పార్లర్స్ తీసుకున్నాం అనుకోండి, అందులో వాడేటువంటి రకరకాల మిషన్స్ అవన్నీ ఉంటాయి, అవి మీకు కనిపించవు, తర్వాత సేవ అయిపోయిన తర్వాత కనిపించవు. అలాగే ఈవెన్ బ్యాంకుల్లో తీసుకున్నారనుకోండి, బ్యాంకుల్లో మనీ కౌంటింగ్ మిషన్స్ ఉంటాయి, ఏటీఎం
ఏటీఎం మనం అందరూ వాడుకుంటున్నాం, అది ఒక అది మనం వాడుకుంటున్నాం కానీ మనం కొనం, బ్యాంక్ వాడు కొంటాడు, అంటే అది B2B. ఏటీఎం తయారు చేసే కంపెనీకి బ్యాంకుకి మధ్య B2B, బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ అవుతుంది అనమాట. సో ఇలాంటి యాంత్రిక వస్తువులు ఉంటుంటాయి. అలాగే రవాణా సదుపాయాలు కల్పించడము, తర్వాత కొన్ని రకాల సేవలు, రవాణా సదుపాయాలు, ప్లేస్ అరేంజ్ చేయటము, ఇవన్నీ కూడా మనకి వస్తువుల సరఫరా. ఇంకా సేవలు అంటే మీకు చెప్పాల్సిన పని లేదు, అన్ని రకాల సేవలు, మార్కెటింగ్ సేవలు, అడ్వర్టైజ్మెంట్ సేవలు. అంటే కంపెనీకి అడ్వర్టైజ్మెంట్, ఏ కంపెనీ, చాలా కంపెనీలు సొంత అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి. 99% కంపెనీస్ సొంత అడ్వర్టైజ్మెంట్ చేయవు, ఎవరికి ఏజెన్సీకి అప్పచెప్పేస్తారు, వాళ్ళు యాడ్లు వేస్తుంటారు అనమాట. ఇప్పుడు రిక్రూట్మెంట్ కూడా కంపెనీ అంటే అనవసరమైన బర్డెన్గా ఫీల్ అవుతున్నాయి. ఒక ఏజెన్సీకి అప్పచెప్పేస్తే వాళ్ళే రిక్రూట్మెంట్ చేసి బెస్ట్ని సెలెక్ట్ చేసి మనకు అప్పచెప్తారనమాట. వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ మనం ఇస్తాము, అదొక పద్ధతి. అకౌంటింగ్ కూడా కష్టపడి ఇప్పుడు మన కంపెనీ బిజినెస్ ఏంటో మనం ఫోకస్ చేసుకోవాలి, కానీ ఈ చిన్న చిన్న వ్యవహారాలు, విషయాలన్నీ కూడా మనం అవుట్సోర్సింగ్ ఇచ్చేస్తే దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు, టైం వేస్ట్ లేకుండా, వాళ్ళు మళ్ళీ అంటే ఒక 10 సంవత్సరాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ వస్తాయి. అంటే భారీ ఎత్తున చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభాలు వాళ్ళకి వస్తాయి. మనం మన మెయిన్ బిజినెస్ ఏదైతే ఉందో, వస్తువు లేదా సేవల యొక్క ఉత్పత్తి చేస్తున్నామో దాని మీద ఫోకస్ చేయడానికి మనకి వీలవుతుంది. B2Bలో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు.